ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ అయితే చూద్దామండి. చాలా రేర్‌గా దొరికే ముళ్ళ వంకాయలు. మనకు మార్కెట్స్‌లో ఎక్కువ దొరకవు. విలేజెస్‌లో చూస్తూ ఉంటాం కదండీ ఎక్కువగా. అయితే మా పక్కన వాళ్ళకైతే ఇవి ఉన్నాయి, ఇచ్చారు. ఈ కాయకైతే ఎక్కువ ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా నిదానంగా కట్ చేసుకొని పైన మొత్తం తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ముళ్ళు ఉంటాయి కాబట్టి చాలా నిదానంగా జాగ్రత్తగా కట్ చేసుకొని ఇలా వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మెంతికూర కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కచ్చా పచ్చగా దంచిన పచ్చిమిర్చి, కర్రీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. కారం వేస్తే బాగుండదు. తర్వాత ఒక టీ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్క కాస్త మెత్తపడుతుంది. అప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ముళ్ళ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.